ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం. లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అని అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది. ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. మహర్షి మరిచిపోరు. కపిరాజ హితంకర, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదు అక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు. రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు. అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. ఇది ఆయన ప్రాజ్ఞత. కాబట్టి శత్రువు యొక్క ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రుపురంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. దేవాలయంలోకి మిత్రుడింట్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళకూడదు. వీధిలోంచే వెళ్ళాలి. రాజద్వారే రాజగృహే. వెనక నుంచి వచ్చాడు అంటే శత్రువని గుర్తు. అందుకని రాజద్వారం లంక తెరిచినా ఆయన లోపలికి అలా వెళ్ళలేదు. వెళ్లకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, ఆ పైనుంచి ప్రాకారం నుంచి దూకి లోపలికి వచ్చారు. దూకి లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టలేదు. చక్రేణ పాదం తవ్యంచా శత్రువుణాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దిగారు లంకాపట్టణంలోకి. ఎందుకని? కపిరాజహితంకర, సుగ్రీవుడికి శత్రువు రావణాసురుడు కాబట్టి తనకి శత్రువు. ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళారు అంటే శత్రువు యొక్క తల మీద పాదం మోపినట్టు, దానివల్ల మొదటి విజయాన్ని సాధించినట్టు. తనకి అనుకూలమైంది వాతావరణం అని గుర్తు. ప్రయాణానికి వెళ్ళినా, గృహప్రవేశం చేసినా, వివాహానికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని ఎడమకాలు ముందు లంకాపట్టణంలో పెట్టి దిగారు. ప్రతి చోట ఎంత నీతి పాటిస్తారో, ఎంత ఆలోచన చేస్తారో. ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట అసలు నిజంగా ఎర్రసిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. బుద్ధి వైభవంతో ఆలోచించడం అంటే హనుమ తర్వాతే. ఇక్కడే ఉంది సీతమ్మ. ఏమిటి నమ్మకం? సంపాతి వాక్కు. సంపాతి చెప్పిన మాట నిజమని నమ్మకం ఏమిటి? సీతమ్మ నాకు కనపడుతోంది, ఇక్కడి నుంచి చూస్తే కాంచనలంకలో ఉందని చెప్పాడు. అలా చెప్పగానే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అదే నమ్మకం. ఇక్కడే ఉంది సీతమ్మ, మళ్ళీ వెతుకుతాను. బయలుదేరారు. పెద్దలు చెప్పారు, బతికుండు, ప్రయత్నించు, మంచి ఫలితాలు పొందుతావని. అంతేగాని పిరికితనంతో చచ్చిపోతానంటావే. కళ్యాణీ పతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైనా శుభవార్త వింటాడు తప్ప జీవితం అంతా దుఃఖాలు ఉండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారు. ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావులు. ఒకప్పుడు లంకాపట్టణాన్ని అంతటినీ దహించారు. దహించి సముద్రపు డొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు. చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో, కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమిమాంబస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదీక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్టా, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. రామదూత హనుమాన్ శ్రీరామదూత